ఒక ఊరిలో ధనలాల్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి అపారమైన ఆస్తి, నగలు, భూములు ఉన్నాయి. కాని అతను ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు. అన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ ఏదో లోటైన భావన అతనిలో ఉండేది. ఒకరోజు ఊరి యజమానిగా అతను ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడు. అందులో ఈ ఊరిలో నిజమైన ధనవంతుడు ఎవరు అని ప్రశ్నించాడు. అందరూ ధనలాల్నే నిజమైన ధనవంతుడు అనుకున్నారు. కాని అప్పుడు ఒక వృద్ధుడొచ్చి ఇలా చెప్పాడు. ధనవంతుడు అనే పదానికి అర్థం ఒక్క డబ్బు కలిగి ఉండడమే కాదు. నిజమైన ధనవంతుడు తనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోగలిగినవాడు. అప్పుడు వృద్ధుడు ఒక సాధారణ రైతును చూపించాడు. ఈ రైతు తన దగ్గర ఉన్న ధాన్యాన్ని ఆకలితో ఉన్నవారికి ఇస్తాడు. తన పొలంలో పనిచేసే వారిని అన్నిపెట్టాడు. ఇతనే నిజమైన ధనవంతుడు. ఆ మాటలు విన్న ధనలాల్ తన జీవనశైలిని మార్చుకున్నాడు. తన సంపదను సమాజహితానికి వినియోగించడంతో అసలు సంతోషం ఏమిటో గ్రహించాడు. పాఠం: ఆస్తి, డబ్బు మన జీవితాన్ని సుఖంగా మార్చగలవి. కాని నిజమైన ధనవంతుడు ఎవరంటే తన సంపదను మిగతావారితో పంచుకునేవాడే. పంచుకోవడం వల్లే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం.